హలో ఎవ్రీవన్. ఐయామ్ దుర్గా భవాని. ఇంటర్నెట్ ఓడిఎంటీ. నాది డిగ్రీ అయిన వెంటనే నేను కొన్ని సిట్యుయేషన్స్ వల్ల డిగ్రీతో నా ఎడ్యుకేషన్ అనేది స్టాప్ చేశాను. కానీ నాకేంటంటే ఫస్ట్ నుంచి జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది. ఇంట్లో ఖాళీగా ఉండేదానికంటే ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటే బావుంటుంది అనుకున్న టైంలో నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకున్నాను. అదే ఫ్యూచర్‌లో డిజిటల్ మార్కెటింగ్‌కి చాలా డిమాండ్ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఓకే, నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అని ఫిక్స్ అయ్యాను. అయితే అనుకున్న తర్వాత మనకి ఎక్కడైతే బావుంటుంది, ఏ ప్లాట్‌ఫామ్ అయితే బావుంటుంది అనుకున్న టైంలో నేను యూట్యూబ్‌లో మామూలుగా వీడియోస్ సెర్చ్ చేస్తా ఉంటుంటే 'సుభాష్ మంగళం' సార్ నాకు వీడియోస్ కనిపించాయి. సార్ వీడియోస్ చాలా డేస్ ఫాలో అయ్యాను నేను. సార్ వీడియోస్ చాలా జెన్యూన్ అనిపించాయి. ఓకే. అప్పుడు నేను ఓకే, దీంట్లో జాయిన్ అవుదాం అని ఫిక్స్ అయ్యి, అక్కడ కనిపించే నంబర్‌కి కాల్ చేశాను. కాల్ చేస్తే అక్కడ ఫ్యాకల్టీ రిసీవ్ చేసుకొని, ఇట్లా మనకి 2 టైప్స్ కోర్సెస్ ఉంటాయండి. 45 డేస్ కోర్స్ ఒకటుంటుంది. 6 మంత్స్ కోర్స్ ఒకటుంటుంది. ఈ 6 మంత్స్ కోర్స్ ఏంటంటే 4 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. 2 మంత్స్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది అని చెప్పారు. తర్వాత మీకు 3 డేస్ ట్రయల్ క్లాసెస్ ఉంటాయండి. అక్కడ మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చని చెప్పారనమాట. అప్పుడు నేను ఓకే. 3 డేస్ ఫ్రీ ట్రయల్ క్లాసెస్‌కి అటెండ్ అయ్యాను. నాకు ఇంకా చాలా జెన్యూన్ అనిపించింది. అప్పుడు నేను ఇంకా 6 మంత్స్ కోర్స్‌లో జాయిన్ అయ్యాను. ఈ 6 మంత్స్ కోర్స్‌లో మాకు ట్రైనర్ వచ్చేసి కృష్ణప్రియ మ్యామ్. మ్యామ్ వచ్చేసి ప్రతి టాపిక్ కూడా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ప్రతిరోజు గూడా ఒక క్లాస్ జరిగిన వెంటనే జరిగిన క్లాస్ మీద మనకి టాస్క్‌లనేది ఇస్తారు. అవి మనం నెక్స్ట్ డే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే ఆ టాపిక్ మీద ఎగ్జామ్స్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. అలానే మాకు రీసెంట్‌గా ఎస్‌ఈఓ స్టార్ట్ అయిందనమాట. ఎస్‌ఈఓ అంటే ఏంటంటే నేను డిజిటల్ మార్కెటింగ్ అనుకున్న దగ్గర నుంచి ఎస్‌ఈఓ టాపిక్ అట్లనే గూగుల్ యాడ్స్ అనేది టఫ్‌గా ఉంటుంది. అట్లనే వాటి డిమాండ్ కూడా చాలా ఉంటుంది. వాటికి డిమాండ్ కూడా చాలా ఉంటుందని తెలుసుకున్నా. ఓకే. అంత టఫ్‌గా ఉంటుంది అన్నారు గదా! ఎలా ఉంటుందో అని అనుకున్నాను నేను. అయితే మ్యామ్ చెప్పేదెలా ఉంటదంటే, ఇప్పుడు ఏ టైప్ అంటే ఇప్పుడు కొంతమంది వెంటనే క్యాచ్ చేస్తారు. కొంతమంది స్లోగా క్యాచ్ చేస్తారు. కానీ మ్యామ్ చెప్పేదెలా ఉంటుందంటే, మ్యామ్ ప్రతి ఒక్క ఏ మైండ్ సెట్ వాళ్ళకైనా గూడా ఫస్ట్ టైమ్‌కే ఆ టాపిక్ అనేది అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. నాకు మ్యామ్ చెప్పే విధానం చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే మనకి క్లాస్ అయిన వెంటనే ఇంకో 1 అవర్ డౌట్ సెషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ 1 అవరే కాకుండా డే మొత్తంలో గూడా మనకి ఏ టైంలో ఏ డౌట్ వచ్చినా గూడా మనకి కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. మనకి డీటెయిల్‌గా మన డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తూ ఉంటారు. నా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే ఓడిఎంటీ అనేది ది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని అయితే నేను చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓడిఎంటీ.